మనము విశ్వాసులమైన వారిని అలా అనుకోకూడదండి. కష్టాలు వచ్చినాయని బాధపడకూడదు, శ్రమలు వచ్చినాయని బాధపడకూడదు. ఎందుకంటే దేవుని అభిషేకం మన మీద ఉంది. నా దేవుడు తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు అనే నిరీక్షణ కలిగినప్పుడే మరి మనము హెచ్చించబడతాము. ఈలోపు మరి సౌలు పక్షం వారందరూ దావీదు పక్షం అయిన తర్వాత అనేక శ్రమల గుండా దావీదును తీసుకువెళ్ళిన తర్వాత కొన్ని దేవుడు దావీదుకి పాఠాలు నేర్పించి, అనుభవాలు నేర్పించి, మరి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో కూడా తెలియపరిచి, ఆ తర్వాత మరి ఆయన్ని రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ జరగడానికి ఎంత టైం పట్టిందండి? మరి ఆ టైం వరకు మనమేం చేయాలి? వెయిట్ చేయాలి. చాలా మంది శ్రమలొచ్చినియండి, బాధలొచ్చినియండి, ఉద్యోగం రాలేదండి, మరి నాకు పెళ్లి కాలేదండి అని చెప్పి ఎంతోమంది దిగులుతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి ప్రేరేపించబడతారు. కానీ దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించు వరకు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. మరి దేవుడు మరి మనల్ని ఈరోజు ఈ మాటల ద్వారా ఆదరించే హస్తం, ఈ హస్తం ద్వారా మనల్ని ఆదరించాడని నేను బలంగా నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు మరి 2025 మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుడు మనకి పెట్టిన భిక్ష. మరి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పుట్టినరోజులు వస్తాయి. వాళ్ళు ఏమంటారంటే, మమ్మీ నా బర్త్డే వస్తుందిగా, కేక్ తెచ్చావా అని అడుగుతాడు. మమ్మీ నా బర్త్డే వస్తుందిగా, బట్టలు తెచ్చావా అని అడుగుతాడు. ఇప్పుడు ఆ బిడ్డ మాటి మాటికి ఏమంటాడు, అమ్మా నా నా పుట్టినరోజు వస్తుంది బట్టలు దాన్ని. మనమేమనుకుంటాం, ఆ బిడ్డకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి? వాడి బర్త్డేకి మనం వీడికి చెప్పొద్దు, వీడికి సర్ప్రైజ్ ఇవ్వాలి, బట్టలు తేవాలి, కేక్ తేవాలి అనుకుంటారు. వాడికి తెలియకోకుండా తెచ్చి ముందే బీరువాలో దాచిపెడతారు. అవునా? అయితే ఇప్పుడు ఆ తల్లి తండ్రి దగ్గరకు వచ్చి బిడ్డ మాటి మాటికి ఏమంటాడు, మమ్మీ బట్టలు తెచ్చారా, డాడీ కేక్ తెచ్చారా అని. అప్పుడు మనం ఏమంటాం, ఆగురా, ఉండురా, సమయం ఇంకా ఉంది కదా, సమయం ఉంది కదా, తెచ్చే టైంకి మేము తెస్తాంగా, ఎందుకు నువ్వు తొందర పడుతున్నావు అని చెప్పేసి మనము ఏమంటాము, ఆగురా ఆగురా అంటాం. అవునా? అయితే ఈ బిడ్డ ఏం చేస్తాడు, ఆగలేడు. అయ్యో మా మమ్మీ వాళ్ళకి ప్రేమ లేదనుకుంటా, నాకు ఈ సంవత్సరం బట్టలేదే లేదు, ఈ సంవత్సరం నా బర్త్డే లేదు అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఎంత దిగాలు పడిపోతాడో, తల్లిదండ్రి మీద కూడా ఎంతో బాధ పెంచేసుకొని దిగాలు పడిపోతాడు. కానీ మనం ఏం చేస్తాము, పుట్టినరోజు రానే వస్తుంది, మరి వాడికి పుట్టినరోజు చేస్తాము, కేక్ కోస్తాం, బట్టలు ఇస్తాం, అన్ని ఇస్తాం. నిజంగా వీళ్ళొక్క తల్లిదండ్రులే మనం బిడ్డల కోసం అంతగా మనం అంతగా ఆలోచిస్తే, మరి మన పరమ తండ్రి మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడండి.